హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. గురుమాత ఆదేశించండి. ఇప్పుడేమిటి చేయడం? ఎలా? మీరే దిక్కమ్మా. ముఖ్యమైన మన వారందరూ అదృశ్యమయ్యారు. ఈ కాలంలో ఇదెలా సాధ్యం? మనుషులు అదృశ్యమైపోవడం నిజమా? సాధ్యమా? చెప్పండి అమ్మా. ఇక్కడే ఉండి మా కంటికి కనిపించడం లేదా? అలాంటి మాయలు కూడా సాధ్యమా? మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? ఇక్కడ ఏం జరిగిందో మాకు ఒక్కసారి చెప్పండి అమ్మా. ఒక్కో మాట వేదనగా ధ్వనిస్తుండగా అడిగాడు డాక్టర్ మునిరాజ్. అతని వైపు నిశ్శబ్దంగా చూస్తూ గాఢంగా నిశ్వసించి, విధి బలీయము మునిరాజా, ఎవ్వరునూ ఎదుర్కొనలేరు. తప్పదు, కర్తవ్యమును విస్మరించరాదు. మందారి, మన వారెల్లరూ ఎట్లున్నారు? మెలకువలోనికి వచ్చినారా? అడిగింది సుందరకన్యక. తడికళ్లతో మందారి ఇంకా లేదన్నట్టుగా తల ఊపింది. కోమలవల్లి గురుమాత ఎదురుగా మోకాళ్లపై కూర్చొని, అమ్మా, మా అందరి జీవితములు వాస్తవానికి దూరంగా, మా కులగురువు నిర్దేశించిన మార్గములు అట్లే వేరుగా విసిరివేయబడి మా వంశాచారములు కాపాడుకొనుచు విధికి ఎదురు నడుచుకుంటూ దశాబ్దములకు పైగా విడిపడి జీవించుచున్నాము. ఇందు మా తప్పిదము లేదని నా విశ్వాసము. పెద్దలు గురువుల మాట ప్రకారము నడుచుకున్నట్టు సర్వదా శతథా యోగ్యమైనదే కదమ్మా. అట్టి కుల పెద్దలందరూ ఇప్పుడు మరణశయ్యపై ఊపిరి కొరకు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఆపద గట్టెక్కవలనన్నా ఇప్పుడు మీరే దిక్కు. మా యందు కరుణ వర్షించి మా వంశస్థుల ప్రాణములు రక్షించము తల్లి, లేదా మా జీవితముల అర్థరహితములగును. అఘోరి పాదముల మీద తన చేతులు వేస్తూ దీనంగా అడిగింది కోమలవల్లి. కరుణ రసాత్మకమైన ఆ యువతి అభ్యర్థన, ప్రార్థన విన్న అఘోరి సుందరకన్యక కనులు ఆ యువతి కేసి సాదరంగా చూశాయి. కోమలవల్లి, మీ అందరకును శుభమగుగాక. విధి బలీయము కుమారి. దుష్టశక్తి విజృంభించినది. దాని కోణములు పదునెక్కి ఇప్పుడు అమాయకుల హృదయములను తాకినవి. అవి వారి ప్రాణములను ఛిద్రము చేయకమునిపే ఆ దురాగతమును తప్పక ఆపవలను తల్లి. మీ వారందరూ ఎక్కడ? అడిగింది అఘోరి. రండమ్మ. దిగ్గున లేచి ఆమెను సాదరంగా తమ వారిని ఉంచిన గదివైపుగా దారి చూపిస్తూ తాను ముందు దారి తీసింది కోమలవల్లి. మందార నిస్తేజంగా కూర్చొని ఉంది. డాక్టర్ మిథున్కి నరాలు తెగిపోయేటంత ఉత్కంఠ. ఆల్మోస్ట్ డెత్కి దగ్గరగా ఉన్నారు అందరూ. ఎవ్వరిలోనూ బతికే ఛాన్సే లేదు. ఏ అవకాశమూ లేదు. ఏ స్పందన లేదు. అన్ని ఆర్గాన్స్ షట్ డౌన్ అవుతున్నాయి. ఉన్న మినిమం ఎక్విప్మెంట్తోనే ట్రీట్మెంట్ సాగుతూ ఉంది. మిథున్ నర్సుని తొలగిపోమన్నట్టుగా సైగ చేశాడు. అక్కడ జీవన్మృతులుగా మారిన 6 పడి ఉన్నారు. నామినల్గా ఆక్సిజన్ అందించబడుతోంది. అసలు శరీరంలోకి వెళుతోందో లేదో కూడా తెలియడం లేదు. అందరి ముఖాలు జీవకళ కోల్పోయి బాడీ టెంపరేచర్ కూడా డ్రాప్ అవుతోంది. ఇదిక డెత్ వైపుకి దారి తీసేటటువంటి చివరి స్థితి. ఈ చివరి స్థితిలో తిరిగి ప్రాణాలు రప్పించాలి అంటే ఏదో మిరాకిల్ జరగాల్సిందే. మామూలు మానవ మాత్రల వల్ల మాత్రం కాదు. సాధారణమైన డాక్టర్లు కాదు కదా. స్పెషలిస్టులకే స్పెషలిస్టులైన డాక్టర్లు కూడా ఏమీ చెయ్యలేనటువంటి ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళంతా. గురుమాత చేరుకోగానే అందరూ వెనక్కి అడుగులు వేస్తూ ఆమెకు నమస్కరించారు. ఆమె శాంత గంభీర స్వరూపం అక్కడ అలజడిని కాస్త నెమ్మదింపజేసింది. ఆమె ప్రెజెన్స్తో ఆ పైశాచిక వాతావరణంలో సాత్వికతని అందరూ ఫీల్ అయ్యారు. జయరాజ్కి ఈ తంతు మీద ఏ ఆసక్తి లేదు. అతనికి ప్రపంచం అంతా ఏమైపోయినా, మునిగిపోయినా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయినా అతనికి సంబంధం లేదు. అతనికి జయంత ఒక్కతే ముఖ్యం. తన కూతురు బాగుంటే అతనికి చాలు. అతని సంగతి అందరికీ తెలిసిందే గనక ఎవరూ పట్టించుకోలేదు. వారిని పడుకోబెట్టిన మంచాలకు ఎదురుగా నిలబడి నిశితంగా వాళ్లని చూసింది గురుమాత. ఆమె కన్నులు శాంతపూర్ణమైనాయి. అక్కడ నేల మీద పద్మాసనంలో కూర్చుంది ఆమె. అందరూ ఊపిరి బిగబట్టారు. కాసేపట్లో జరగబోయే అద్భుతాన్ని శాశ్వతంగా బంధించాలని డాక్టర్ మిథున్ సెల్తో షూట్ చేసాగాడు. సుందరకన్యక దేహం నేలమించి క్రమంగా అంగుళం అంగుళం అంగుళంగా పైకి లేవసాగింది. ఆమె పక్కన నేలలో పాతిపెట్టినట్టుగా నిశ్చలంగా నిలబడింది ఆమె కొంకి కర్ర. అది ఇంకో అద్భుతం. ఆమె దేహం పైకి లేచి 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 నేలకి 3 అడుగుల పైన ఎత్తుకి చేరింది.
అద్భుతాన్ని ఆవిష్కారం చేసిన యోగశాస్త్ర మర్మం అది, హఠయోగం. ఆమె చుట్టూ విభూతి వాసన స్పష్టంగా రాసాగింది. ఆమె జడలు కట్టిన జుట్టు దేహాన్ని కప్పినంత మేర కప్పుకోగా మిగిలిన జడలు కిందికి నేలవైపు వేలాడసాగాయి. ఆమె దేహాన్ని కప్పిన చిన్న కాషాయ వస్త్రం ఎన్నేళ్ల కిందటిదో గాని ఒక విధమైన కాంతిపుంజాలను వెదజల్లుతూ ఉంది. ఆమె నుదుట బొట్టు శివుడి మూడో నేత్రంలా భాషించడం కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి తపస్సుతో పునీతమైన ఆత్మ శక్తి పుంజాలుగా మారి ఆమె దేహం చుట్టూ బంగారు రంగు ధగధగలతో మెరుస్తూ ఉంది. దాన్నే యోగ పరిభాషలో ఔటర్ ఆరా అంటారు. ఈ ఔటర్ ఆరా కాంతికి అక్కడున్న వాళ్ళకి తలంతా దిమ్ముగా మత్తుగా అనిపించసాగింది. ఒక విధమైన మత్తు మైల్డ్గా ఆవరిస్తోంది. ఆ స్థితిలో ఆ స్త్రీ అఘోరి కొద్ది నిమిషాలు తనలోని శక్తిని జాగృతం చేస్తూ ఏకాగ్రం చేసింది. ఆ క్షణం చూసిన వారి జన్మధన్యం. ఆమెలోని యోగశక్తి ఊర్ధ్వలోకాల నుండి కాస్మిక్ ఎనర్జీని ఆ గదిలోకి వర్షించటం ప్రారంభించింది. ఆ కాస్మిక్ పవర్ ధారలో సమస్త వ్యాధి బాధలు భయాలు తుడిచిపెట్టుకుపోగా ప్రశాంతమైన అతి ప్రశాంత వాతావరణం ఆ గదిలో నెమ్మదిగా చోటు చేసుకోసాగింది. అప్పటి వరకు అక్కడ నెలకొని ఉన్న పైశాచిక శక్తి అలజడిని, బాధని, భయాన్ని, ఒక రకమైన వెంపర్లాటని, మనస్సుకి అశాంతిని కలగజేసే పైశాచిక శక్తి దాని బలాన్ని నెమ్మదిగా కోల్పోసాగింది. రకరకాల భయాలతో అలసిపోయి ఉన్న అక్కడి వారందరూ అత్యంత ప్రశాంత గురు సామీప్య శక్తిని అనుభవిస్తూ సేద తీరుతున్నారు. అలజడి అంతరించింది. భయాలు దూరంగా తొలిగాయి. మనసుల్లో రంపపు కోత శాంతి పొందింది. నెమ్మదిగా ఒక్కొక్కరి కన్నులు బరువుగా మూతలు పడసాగాయి. ఆ క్షణంలోనే ఆ గదిలో చోటు చేసుకుంది ఓ మహాద్భుతం. అది చూసిన వారి జన్మ ధన్యం. శూన్యంలోంచి కన్నులకు గోచరమయ్యారు ఇరువురు మహాపురుషులు. వారిద్దరి అరచేతులు సాచి దీవిస్తున్నట్టుగా ఆ మరణశయ్య మీదున్న ఆరుగురిని దయగా చూశారు. వారి రాకతో మూసిన కనులు తెరిచిన సుందరకన్యక దేహం నెమ్మదిగా నేలకి దిగింది. ఆమె లేచి నిలబడి జోలెలోంచి గుప్పెడంత విభూతి తీసి గది నలువైపులా జల్లింది. ఆ తరువాత ఆ ఆరుగురికేసి ప్రశాంత చిత్తంతో చూసింది. ఆమె చూపులలో కరుణ వర్షించసాగింది. ఆమె హృదయంలో కరుణ పొంగి పొర్లుతోంది. ఆమె ఆత్మలో శుభంకరమైన శక్తి తేజరిల్లుతూ ఉంది. అహో అగ్నివర్ష, అత్యంత అమూల్యమైన ప్రాణశక్తిని వీరిలో నింపుదము. హెజరానందకును స్వాగతము. పిశాచ శక్తి పంజాకు దొరికిన అమాయక ప్రాణులు వీరు జీవించి తీరబలే. గురురాజప్ప అనాలోచిత ధాష్టికానికి ఇందరు బలి కారాదు. న్యాయమునూ కాదు, దైవమునూ హర్షించదు. రండి యోగి పుంగవులారా. వారిని ఆహ్వానిస్తున్నట్టుగా మృదువుగా స్పష్టంగా సాదరంగా పలికింది సుందరకన్యక. ఆ ఇద్దరు మహాయోగులు నేలకు నెమ్మదిగా దిగినారు. వారి చేతుల్లోని దండాల నుంచి అద్భుత శక్తి ప్రసారం తళుక్కున తారలు చిమ్మినట్టుగా, వజ్రాల రజను నేల జారినట్టుగా, వెండి కరిగించి పోసినట్టుగా వారి శరీరాల్లోకి ప్రవేశిస్తూ ఉంది. అపూర్వమైన దివ్యలోకాల నుంచి జాలువారే ప్రాణశక్తి, ఆ శక్తి ప్రసారం ఆ శరీరాలలోకి అలా 2 నిమిషాల పాటు వర్షిస్తూనే ఉంది. ఆ తరువాత నెమ్మదిగా అతి నెమ్మదిగా ఆగిపోయింది. ఆ ముగ్గురు మహాత్ములు ఒకరినొకరు తృప్తిగా చూసుకున్నారు. చిన్నగా చిరునవ్వు నవ్వుకున్నారు. వారి అమోఘ యోగశక్తి ఆ శరీరాల్లో దివ్య ప్రాణశక్తిగా మారి నిండిపోయింది. దుష్టపిశాచి చండముఖి నెత్తుడితో వ్రాయబోయిన వాళ్ల తల రాతని తిప్పి తిరగవ్రాసింది మహోన్నత యోగశక్తి. డాక్టర్ మిథున్తో సహా అందరూ కనులు తెరవలేని మైకంలోకి జారిపోయిన స్టాండ్కి ఫిక్స్ చేసిన మిథున్ అత్యాధునిక సెల్ ఫోన్లో ఆ మహత్తర క్షణాలు నిశ్శబ్దంగా నిక్షిప్తమై రికార్డ్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.